కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గన్ రాక్ ఎన్క్లేవ్లో మరొక నేపాలీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ప్రస్తుతం ఆ నేపాలీ చోరీ చేసినటువంటి నేపాలీ ముఠా కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో యజమాని చేతిని కాళ్ళను కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఇంట్లో ఉన్నటువంటి నగదును దోచుకుని వెళ్ళారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి కార్ఖానా ఏసీపీ రమేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, అసలు ఏం జరిగింది సార్? మనకి గండ్ర కాలనీ ఫేజ్ 2లో డీకే గిరి గారు అని 78 years ఉంటాయి. రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ పర్సన్ అయినా, రిటైర్డ్ కెప్టెన్. ఆయన వాళ్ళ వైఫ్ స్మిత అని చెప్పేసి 65 years ఉంటారు. వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంట్లో. వాళ్ళ మదర్ కూడా ఏజ్డ్ మదర్ ఉంటుంది. నిన్న మార్నింగ్ అదే స్మిత వాళ్ళ మదర్ చనిపోతే ఆమె పంజగుట్టకి వెళ్ళినది. ఇతను అందరు వెళ్ళినారు. తర్వాత నైటు ఈ గిరి గారు వాపసు వచ్చారు. అయితే వీళ్ళ ఇంట్లో పూజ అండ్ రాజు అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు అని చెప్పారు. వాళ్ళు నేటివ్ ఆఫ్ నేపాల్ గ్యాంగ్. లాస్ట్ మంత్ 21st నుంచి వీళ్ళు ఇంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళు నిన్న నైటు ఇతను పడుకున్న టైంలో 12:15 ప్రాంతంలో ఈ ఒక 4 వ్యక్తులు వచ్చేసి సడన్గా ఈయన రూమ్లోకి వచ్చేసి ఈయనకి చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి మొహానికి మూతికి ప్లాస్టర్ వేసేసి కొట్టేసి ఆయన మెడలో ఉన్న చైను, తర్వాత రింగ్స్, బ్రాస్లెట్ తీసుకున్నారు. అతనికి బలవంతంగా ఏదో తాగేయడం పోతే ఆయన రిసీవ్ చేసినాడు. తర్వాత కొంచెం ఈయన ఏదో బయసు వచ్చి పడిపోయినట్టు యాక్షన్ చేస్తే వాళ్ళు వదిలేసినారు. తర్వాత మన వీటిని వాళ్ళు ఉన్న వేరే సేఫ్ వెతికేసి దాంట్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నారు. తర్వాత కొంత క్యాష్ కూడా పోయినది. తర్వాత అతను వాళ్ళంతా వెళ్ళిపోయినాక వాళ్ళకి లేసేసి పక్క వాళ్ళకి పిలిచేస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేసినారు. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూస్తే కింద ఒక లేడీ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఉషా అని చెప్పి 61 years ఉన్న లేడీ ఉంది. ఆమె కూడా అన్కాన్షియస్లో ఉంటే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఆమె కూడా బలవంతంగా తాగిచ్చి ఈ ఇద్దరు కనపడలేదు. తర్వాత సీసీ కెమెరా వెరిఫై చేస్తే ఒక 4 వ్యక్తులు కార్లు వచ్చేసి తీసుకెళ్ళినారు. వీళ్ళు కొట్టి అటాక్ చేసేసి ఎత్తుకుపోయిన తర్వాత మళ్ళీ పారిపోయినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా నేపాల్ గ్యాంగ్ కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పూజ అండ్ రాజు ఎంతకాలంగా పనిచేస్తున్నారు సార్? జస్ట్ 25 days నుంచి పనిచేస్తున్నారు. దాన్ని మొత్తం ఎంతమంది ఈ దోపిడీలో పాల్గొన్నారు సార్? ఒక 4 బయట నుంచి వచ్చారు. వీళ్ళిద్దరు మొత్తం 6 మంది ఉన్నారు. మొత్తం మనం కార్ఖానా పోలీస్ నుంచి ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు సార్? ఇప్పుడు వాళ్ళ కోసం ఎలా సోదాలు ఈ కోసము దీన్ని డిటెక్ట్ చేయడం కోసం మన కార్ఖానా పిఎస్ కాకుండా మా తిరుమల డివిజన్ నా జోన్ నుంచి కూడా మొత్తం ఒక 6 టీములు చేశాము. ఈ లోకల్ ఇన్వెస్ట్ చేస్తున్నాము. నేపాలీ బ్యాంక్ కాబట్టి వాళ్ళని కూడా వెరిఫై చేసేసి ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు అతను గాయపడ్డ ఇంట్లో పని వాళ్ళ సంగతి కానీ, తర్వాత యజమాని పరిస్థితి కానీ ఏ విధంగా ఉంది? ఆరోగ్య పరిస్థితి? వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్. ఏదో మత్తు వచ్చినానికి ఆమె తగిలించినట్టుగా ఉంది. అతనికి మైనర్ ఇంజెక్షన్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ డేంజర్. ఓకే సార్. సిటీలో చాలా ఇలాంటి నేపాల్ గ్యాంగ్స్ చోరీలు జరిగాయి. కొత్తగా పనిలోకి చేరడం, వాళ్ళని పిలిపించి చేయడం. సో ముందుగా మీరు పోలీసుల నుంచి కూడా హెచ్చరిస్తుంటారు, వెరిఫై చేయించుకోండి వాళ్ళని మా దగ్గర అని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఈ పర్టికులర్గా నేపాలీ గ్యాంగ్స్ చాలా ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. మేము కూడా ఈ మధ్య ఈ కమ్యూనిటీ కనెక్ట్ కింద వాళ్ళకి వెరిఫై చేశాము. అంటే వాళ్ళు ఏంటంటే ఉన్నప్పుడు బాగా ఉంటారు, సడన్గా వాళ్ళ మూడ్లో ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత దీంట్లో ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక రూమ్లో కింద వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రూమ్లోకి పోయేటట్టే ఉంది. అలా కాకుండా సపరేట్గా వర్కర్ ఉంటే వర్కర్ లాగానే వీళ్ళకి యాక్సెస్ లేకుండా నైట్ వీళ్ళ పని చేసినాక వీళ్ళ ఇంట్లోకి రాకుండా ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలియదు కదా, మనం వెరిఫై చేయడం కష్టంగా ఉంది. ఇప్పటివరకు ఎంత వర్త్ వాళ్ళ ఇంట్లో నుంచి చోరీ చేశారు సార్? అప్రాక్సిమేట్లీ ఒక 15 tulas దాకా గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి. ఒక 1 lakh క్యాష్ పోయింది. ఇంకా వెరిఫై చేస్తున్నాం. రైట్. అది ఇప్పుడు పరాల్లో ఉన్నటువంటి ఆ దోపిడీ గ్యాంగ్ కోసం మొత్తం 6 టీమ్స్ని ఏర్పాటు చేసి కార్ఖానా పోలీసులు సోదాలు చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళు పట్టుకుంటా అని చెప్పారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు 15 తులాల బంగారంతో పాటుగా మరికొంత నగదును తీసుకువెళ్ళినట్టుగా చెప్తారు. యజమానికి కూడా మొత్తం మందు తాగించేటువంటి ప్రయత్నం చేయగా అతను రిస్ట్రిక్ట్ చేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అక్కడ ఇద్దరు కూడా ఇంట్లో పనిచేసేటువంటి మరొక పని మనిషి కూడా అన్కాన్షియస్గా ఉంటే ఆమెను కూడా ఆసుపత్రికి తీసుకుని ఇద్దరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్తున్నారు.